గ్రీక్ మరియు హిందూ దేవతల మధ్య ఉన్న అద్భుతమైన సారూప్యతలు 5000 సంవత్సరాల క్రితం ఐరోపాలో ఉద్భవించాయి. అక్కడ శతాబ్దాల తరబడి జరిగిన భాషా పరిణామం ఒకే పురాతన పదాలను మార్చివేసింది. మరియు 5000 సంవత్సరాల క్రితం ఐరోపాలో హిందూ మతం నుండే గ్రీక్ ఉద్భవించింది. దీనికి అత్యంత ప్రముఖమైన ఉదాహరణ జూస్ ప్యాటర్ మరియు ద్యౌస్ పితృల మధ్య ఉన్న భాషా సారూప్యత. ఈ రెండు పదాలు కూడా ద్యౌస్ పితృ అనే మూలం నుండి నేరుగా ఆకాశ తండ్రి అని అనువదించబడతాయి. ప్రకృతి దేవతల్లో కూడా ఇదే తరహా నమూనా కొనసాగుతుంది. గ్రీక్ ఉషోదేవి ఇయాస్ మరియు వైదిక ఉషస్, అలాగే సూర్య భగవానుడైన హీలియోస్ సూర్యుడితో ఒకే రకమైన పితృస్వామ్య బంధాన్ని పంచుకుంటాడు. కేవలం పేర్ల సారూప్యతలే కాకుండా ఈ పురాణాలు వాటి దేవతల విధుల్లో కూడా శక్తివంతమైన నిర్మాణాత్మక పోలికలను కలిగి ఉన్నాయి. గ్రీక్ యురేనస్ మరియు హిందూ వరుణుడు ఇద్దరూ ఆకాశం యొక్క అనంతత్వాన్ని కలిగి ఉంటారు. వన్య పశువుల కాపరి అయిన పాన్ దేవుడు వైదిక దేవత అయిన పూషంతో రక్షణాత్మక పశుపాలన పాత్రను పంచుకుంటాడు. మరియు భీకరమైన ఎరిన్యస్ తుఫానుకు సంబంధించిన లక్షణాలలో శరణ్యుని పోలి ఉంటారు. కాలక్రమేణా పేర్లు మారినప్పటికీ వాటి మూల రూపాలు అద్భుతంగా అలాగే నిలిచిపోయాయి. దీనిని స్వర్గానికి ఆయుధాలను తయారు చేసే దైవిక శిల్పులైన హెఫెస్టస్ మరియు త్వస్టలలో, అలాగే పర్వతాలపై నివసించే పరమానంద స్వరూపులైన డయోనిసస్ మరియు శివుడి మధ్య ఉన్న అద్భుతమైన పౌరాణిక పోలికలలో చూడవచ్చు. గ్రీక్ మతం 5000 సంవత్సరాల నాటిది మరియు 5000 సంవత్సరాల క్రితం ఐరోపాలో హిందూ మతమే గ్రీక్ మతంగా పరిణామం చెందింది.